పాచం సత్యనారాయణ కొంచెం తక్కువ మాట్లాడు ప్లీజ్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర నూతన అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటు సహచర కార్యవర్గ సభ్యులు, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా నల్లగొండ ముద్దుబిడ్డ, మా సేమ్ మండలం, మా నాకుడిపల్లి మండలం మంత్రి గారు, అమ్మన్పల్లి గ్రామం మంత్రి గారి యొక్క సేమ్ మండలం మాది. ఈ కార్యక్రమానికి 24 టాపిక్లు ఇచ్చేసినటువంటి మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరూ కూడా నమస్సుమాంజలి. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2014లో ఏర్పడి ఈ రోజు వరకు ఒక 15-16 మంది సభ్యులతోటి వెలుగులుతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే మంత్రి గారి దృష్టి పర్టికులర్గా తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ దాంట్లో ముందు వరుసలో ఉన్నది నల్గొండ వాళ్ళమే. నల్గొండకెళ్ళి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం. మరి ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరి శ్రీకాంతాచారి ఆత్మహత్య నుండి జరిగినటువంటి పోరాటం మొత్తం తెలంగాణ రాష్ట్ర ఫలితం. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ని ఏర్పాటు చేసిన దాంట్లో ప్రధాన రామకృష్ణ గారితో పాటు ఆ రోజు నుండి నేటి వరకు కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కు మరి అన్న మర్చిపోయాడు, ఈ రోజు వరకు ఒక డివిజన్ కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్ని ఇంకా డివిజన్ చేయకుండా ఇంకా కొంత మేరకు అక్కడనే అస్పష్టత నెలకొన్న విధానాన్ని మంత్రి గారి దృష్టికి మన పోయినప్పుడు తీసుకురావడం జరిగింది. ఒక ఇండివిజువల్గా మంత్రి గారికి ఆయనకు ఉన్నటువంటి పేరు అంటే దానకర్ణుడు అనే ఒక పేరు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ప్రతీక్ ఫౌండేషన్ నుండి కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము ఒకటే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము, వర్టికల్ గా డివిజన్ ఏర్పడిన తర్వాత ఆ డివిజన్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ షేర్ కానీ పర్టికులర్గా రావాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధకుడైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరగలే. కానీ ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రాచకోట గుట్టలు అవుతున్నాయో దానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంత భూమిని కేటాయిస్తానని చెప్పడం జరిగింది. ఆ పేపర్ మీద ఉన్నది. మరి ఇప్పటికైనా మీరు ఇనిషియేటివ్ తీసుకొని మన నల్గొండలో ఒక మాట ఇస్తే తప్పు అని ఒక నినాదం కూడా ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో తీసుకొని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ల్యాండ్ అలొకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. మరి అలాగే ఇంతకుముందు ప్రధాన రామకృష్ణ గారు అడిగారు, ఒక 800 గజాల జాగా ఉందని. మనం సొసైటీస్ కింద చాలా మందికి ఇస్తాం గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. మీకు ఎక్కడ అవకాశం ఉంటే చిత్రపూర్లో అవకాశం ఉన్నా ఇంకెక్కడ అవకాశం ఉన్నా మాకు ఛాంబర్కి ఒక 5 ఎకరాలు ఇస్తే మేమందరం కూడా గతంలో ఈ సొసైటీ కింద మేము ఫామ్ చేసి చేద్దామని అనుకున్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఫిల్మ్ నగర్లో 900 జాగా ఉన్నది, దాన్ని ఇమ్మీడియట్ ప్రభుత్వం దగ్గర ఉన్నది కాబట్టి ఈ సొసైటీకి అలాగే చేయాల్సినటువంటి బాధ్యత మరి మీకు ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకొకటి ఈ మధ్య నేను చేసినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ సంబంధించి కావచ్చు ఆ స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కనుక కేటాయిస్తే ఫిల్మ్ ఛాంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, మన నాన్ చాక్ చేసినటువంటి లక్ష్మీ గారు కావచ్చు, అట్లాంటి ఎన్నో టెక్నికల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి వారందరూ కూడా అవకాశం కల్పించినట్లయితే అని చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మరొకసారి ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.